బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నందిపాడు బైపాస్ దగ్గర టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది లారీ. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఉద్దేశం కాదు. మేము ఇప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటాం. దానిలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురి చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. నందిపాడు బైపాస్ దగ్గర టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది ఒక కంటైనర్ లారీ. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకసారి విజువల్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే కనుక అక్కడ టాటా ఏస్ వాహనం వెళుతూ ఉంది. అక్కడ విజువల్ మనకి ఇంకా క్లియర్గా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీరు చూస్తే కనుక అంతకన్నా ముందు స్టార్టింగ్లోనే మనకి క్లియర్ పిక్చర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ ఘటనకు సంబంధించి మీరు ఆ కార్ వస్తున్న పొజిషన్ చూడండి. కార్కి లెఫ్ట్ సైడ్ సపోజ్ కొంచెం ప్లే చేద్దాం, ముందుకు వెళ్దాం. ఒక్కసారి ఆ టాటా ఏస్ వాహనం ఇక్కడ ఒకసారి పాజ్ చేద్దాం. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఆ టాటా ఏస్ వాహనానికి లెఫ్ట్ సైడ్ ఒక కంటైనర్ డోంట్ గో ఇక్కడ పాజ్ చేయండి. పీసీఆర్ ఇక్కడ ఒక్కసారి పాజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే ఒక కంటైనర్ ఆగి ఉంది. అక్కడికి బ్రేక్ డౌన్ అయ్యింది. దాంతోపాటు ఏదైతే మీరు టాటా ఏస్ చూస్తున్నారో దాని వెనకాల ఒక కంటైనర్ వెహికల్ వస్తుంది. దానికి రైట్ సైడ్ చూస్తే కనుక యూటర్న్కి సంబంధించి చిన్న బ్యారికేడింగ్ ఉంది. అంటే మహా అయితే ఒక టాటా ఏస్ మరొక టాటా ఏస్ కూడా వెళ్ళేంత గ్యాప్ కూడా లేదు. అటువంటి సినారియో. అలా వెళుతూ ఉన్నప్పుడు ఇటు ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేశాడు. ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు నిర్లక్ష్యం అని చెప్పుకోవాలి. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, ఈ రెండు మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అదృష్టమనే చెప్పుకోవాలి ఇన్ఫ్యాక్ట్ టాటా ఏస్కి సంబంధించి ఈ సందర్భంలో. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే రంబ్లర్స్ అంటే స్పీడ్ బ్రేకర్స్ అంటూ ఉంటాం సాధారణంగా. అక్కడ మల్టిపుల్ స్పీడ్ బ్రేకర్స్ అంటే రంబ్లర్స్ అంటూ ఉంటాం. అక్కడ అవి ఉన్నాయి, అంటే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. అక్కడ మీరు స్కూటీ మీద వెళ్తున్న వెహికల్ మీరు చూడొచ్చు. ఆ స్కూటీ మీద వెహికల్ వెళ్తోంది కాబట్టి అక్కడ టాటా ఏస్ తను కూడా లిమిటేషన్ స్పీడ్తోనే వెళ్ళగలడు. దట్టు అక్కడ ఇన్ఫ్యాక్ట్ తను కూడా సమ్ వెయిట్ని క్యారీ చేస్తున్నాడు. ఆ వెహికల్లో టాటా ఏస్కి సంబంధించి సమ్ వెయిట్ కూడా క్యారీ అవుతోంది. ఈ నేపథ్యంలో వెనకాల మీరు చూస్తే కనుక ఒక లారీ వస్తున్న లారీ వెనకాల గుద్దుతుంది, వెనకాల ఢీ కొడుతుంది. ఆ విజువల్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత కంటైనర్ ఎక్కడ ఆగిన ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఎక్కడో చోట ఆగుతూ ఉంటాయి. ఇది ఆ విజువల్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఇక్కడ కూడా మరొక్కసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం ఈ విజువల్ని. ఎందుకంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఒక్కసారి అనలైజ్ చేసే ప్రయత్నం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే కనుక అదిగోండి ఆ డేరా లోపల కొంతమంది ఉన్నారు. ఎప్పుడైతే అక్కడ ప్రమాదానికి సంబంధించి ఢీ కొట్టిందో టాటా ఏస్ని, ఇక్కడ మరొక ఈ లారీ ఎప్పుడైతే ఢీ కొట్టిందో ఆ డేరాకి సంబంధించి డేరా చినిగిపోయి బయట అక్కడి నుంచి, అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పుకోవాలంటే కనుక డేరా ఉండడంతో వాళ్ళ ప్రాణాలు దక్కాయనే చెప్పుకోవాలి. తీవ్ర గాయాలతో బయటపడ్డారనే చెప్పుకోవచ్చు. కానీ ఆ విజువల్ చూసి అర్థమవుతుంది ఏ స్థాయిలో. ఎందుకంటే అంత స్పీడ్లో వస్తుంది. దట్టు అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగింది. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఈ కంటైనర్ వెహికల్ ఆగలేదు. అదే స్పీడ్తో కంటిన్యూ అవ్వడం కాస్త ప్రమాదానికి ఆ తీవ్రతను అక్కడ పెంచింది. ఆ ప్రమాద తీవ్రత పెరగడంతోనే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఎంత వర్షం వచ్చినా, ఎంత వాన వచ్చినా, ఎంత ఏమైపోయినా సరే వాళ్ళు కట్టుకున్న డేరా అంత స్ట్రాంగ్గా కట్టుకుంటారు. సో అది కూడా చినిగిపోయి వాళ్ళు ఎగిరి ఆ డేరా నుంచి బయటపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది అనేది. దాదాపు 8 మంది ఎప్పుడైతే కొలిజన్ జరిగిందో, అంటే ఈ వాహనానికి టాటా ఏస్ వాహనానికి అలాగే కంటైనర్ వాహనానికి ఎప్పుడైతే ఒకదానికొకటి ఢీకొన్న వెంటనే ఆ కంటైనర్కి సంబంధించి ఎదుట ఉన్న వ్యక్తికి సంబంధించి కావచ్చు, వెనకాల ఉన్న వ్యక్తి, కంటైనర్లో టాటా ఏస్లో వెనకాల ఉన్న వ్యక్తి అదృష్టవశాత్తు పడిపోయి ఆ బ్రేక్ డౌన్ అయిన వెహికల్ సైడ్ వెళ్ళిపోయాడు. కాబట్టి
ఇక్కడ మరణానికి సంబంధించి ఇక్కడ సంభవించలేదు అదృష్టవశాత్తు. అదే కనుక ఢీ కొట్టిన తర్వాత దాంట్లో ఉన్న వ్యక్తి కనుక అదే స్పీడ్ అదే తీవ్రతకి ఇటు ఈ వెహికల్ కిందకి అక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఇక్కడ మీరు చూడండి, పడిన తర్వాత దొర్లుకుంటూ ఆ ఫోర్స్కి అటువైపు వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది. అదే తీవ్రతతో ఇటు ఈ కంటైనర్ కిందకు వచ్చుంటే కనుక బహుశా ఆ ప్రమాదాన్ని ఊహించడానికి కూడా ఒళ్ళు గగురుపొడి, అఫ్కోర్స్ ఇది చూస్తేనే గగురుపొడి వస్తుంది. ఆ ప్రమాదాన్ని ఊహించడమే మరింత ఇబ్బంది అని చెప్పుకోవాలి. ఒక్కసారి ప్రమాదానికి సంబంధించి మీరు చూస్తున్నారు. అయితే అంతకన్నా ముందు ఆ టాటా ఏస్ వెహికల్కి సంబంధించి ముందు ఒక స్కూటీ వెళుతోంది, దానివల్ల వీళ్ళు కూడా స్పీడ్ కంట్రోల్ అయ్యారు. ఆఫ్కోర్స్ స్పీడ్ బ్రేకర్స్ కారణం అయ్యి ఉండొచ్చు, ఆ తర్వాత ముందున్న వెహికల్కి సంబంధించి స్లోగా వెళ్ళడం కూడా కారణం అయ్యి ఉండొచ్చు. వీటన్నిటికీ తోడు వెనకాల నుంచి వస్తున్న ఒక లారీ, ఒక కంటైనర్ అది ఢీకొన్న పరిస్థితి కనుక మనం క్లియర్గా చూస్తే అస్సలు అక్కడ గ్యాప్ లేదు. అంటే బ్రేక్ డౌన్ అయ్యి ఉన్న లారీకి అలాగే ఇటు కాస్త స్పేస్ బ్యారికేడింగ్కి మధ్య అఫ్కోర్స్ అప్పటికే బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. టాటా ఏస్ చాలా జాగ్రత్తగా వస్తుందనే చెప్పుకోవచ్చు. ఉన్న స్పేస్లోనే తనకున్న స్పేస్లోనే స్ట్రైట్గా వచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ కంటైనర్కి సంబంధించి అక్కడ రైట్ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. రైట్ టర్న్ తీసుకున్నప్పుడు కాస్త స్లో అవ్వాలి, ఎందుకంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద వెహికల్స్ అంటే భారీ వాహనాలు ఏవైనా టర్న్ తీసుకున్నప్పుడు స్పీడ్ని కంట్రోల్ చేస్తాయి, లేకపోతే ఆ స్పీడ్కి అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి సినారియోస్ కూడా మనం చూసాం. కానీ ఇక్కడ కంటైనర్కి సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యమనే చెప్పుకోవాలి. ఒకటి అతివేగం ఉంది, రెండోది ముందున్న వాహనానికి సంబంధించి కనీసం 50 మీటర్ల దూరంలో ఉండాల్సిన బాధ్యత కూడా అక్కడ లేని పరిస్థితి. తర్వాత స్పీడ్ బ్రేకర్ ఉంది, స్పీడ్ బ్రేకర్ని సంబంధించి అంత దూరంలో ఒక టాటా ఏస్ వాహనానికి స్పీడ్ బ్రేకర్ కనిపించినప్పుడు ఈ కంటైనర్ వెహికల్కి ఎందుకు కనిపించి ఉండదు? ముఖ్యంగా అక్కడ బ్రేక్ డౌన్ అయిన వెహికల్ని చూశారు, ఎట్ ద సేమ్ టైం ముందున ఒక స్కూటీ వెళ్తోంది, దాంతోపాటు అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కనిపించలేదా? ఎందుకంటే అక్కడ స్పీడ్ కంట్రోల్ అయిన పరిస్థితి మనం స్పీడ్ కంట్రోల్లో అంతగా స్పీడ్ కంట్రోల్లో లేదని మనకు అర్థమవుతోంది. ఓవర్టేక్ చేసే ప్రయత్నమే ఈ ప్రమాదానికి కారణమైంది. అయితే అదృష్టవశాత్తు మరణాలైతే సంభవించలేదు, కానీ ఆ ప్రమాద తీవ్రత మనం చూస్తున్నాం. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించి విజువల్స్ చూస్తూ ఉంటే కనుక ఒళ్ళు గగురు పడుతుందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్యం అంటే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఆ డ్రైవర్కి సంబంధించి ఏమైనా ఆచూకీ దొరికిందా? రమేష్, రైట్, మొత్తం టాటా ఏస్ లో 14 మంది ఉన్నారు. ఆ 14 మంది కూడా అక్కడ దగ్గరలోనే ఒక బంగారు మైసమ్మ టెంపుల్ ఉంటుంది. ఆదివారం రోజు ఎంతో ఆ టెంపుల్ విశిష్ట ఉంటుంది. వీరంతా కూడా దూరం చాలా సంగారెడ్డి జిల్లా నుంచి కూడా రావడం జరిగింది. సంగారెడ్డి జిల్లా నుంచి కూడా శంకర్ నాయక్ కుటుంబ సభ్యులు మొత్తం కూడా 14 మంది ఆ టాటా ఏస్ లో రావడం జరిగింది. తిరిగి దర్శనం ముగించుకొని తిరిగి మళ్ళీ వెళ్తుండగా ఇది మిర్యాలగూడ వద్ద చోటు చేసుకుంది. ఎగ్జాక్ట్ గా మనం విజువల్స్ లో చూస్తున్నాం. టాటా ఏస్ లో 14 మంది ఉన్నారు. ఇది పూర్తిగా ఎన్నికాల వస్తున్నటువంటి కంటైనర్ వాహనం తప్పిదం అనేది మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఆటో అదే విధంగా వెనకాల వస్తున్నటువంటి కంటైనర్ ఒకటే డైరెక్షన్ లో వస్తుంది. ఏదైతే హైవే పై స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో ఆ స్పీడ్ బ్రేకర్లు రావడంతో ఆటో కాస్త స్లో కావడం జరిగింది. దాన్ని గమనించకుండా వెనకాల వస్తున్నటువంటి కంటైనర్ అదే వేగంతో వచ్చి కూడా ఆ టాటా ఏస్ ని ఢీకున్నటువంటి ఘటన కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ అది పూర్తిగా పెద్ద వాహనం, కంటైనర్ భారీ వాహనం కావడంతో ఆ టాటా ఏస్ చిన్నదిగా ఉండడంతో వెనకాల నుంచి ఢీకోవడంతో కూడా మొత్తం దానిపైన ఉన్నటువంటి పర్ద అంతా కూడా పూర్తిగా తొలగిపోయింది. వారంతా కూడా బోల్తా పడడం జరిగింది. ఇందులో 6గురికి గాయాలు కావడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి పెద్ద ప్రాణ నష్టమైతే సంభవించలేదని చెప్పవచ్చు. ఇది పూర్తిగా కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే ముందున్నటువంటి వాహనం వెళ్తున్నప్పుడు వెనకాల వస్తున్నటువంటి వాహనం పూర్తిగా గమనించి వెళ్ళాలి. హైవే పై వెళ్తున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్లు వచ్చాయో అప్పుడే ఆటో టాటా ఏసీ స్లో చేసుకోవడం జరిగింది. దీన్ని గమనించినటువంటి కంటైనర్ అదే వేగంతో వచ్చి ఢీకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం కంటైనర్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. క్షతగాత్రాలను కూడా ఆ దగ్గరలోని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరంతా సంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించడం జరిగింది. చాలా వరకు చేతులు కాళ్ళు కూడా విరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణ నష్టం సంభవించకుండా కానీ 6గురికి మాత్రం గాయాలు కావడం జరిగింది. చాలా వరకు లక్కీ అనే చెప్పవచ్చు. ఎందుకంటే అది ఇంకా కంటైనర్ స్లోగా వస్తుంది కాబట్టి వేగం తక్కువగా ఉంది. వెనకాల నుంచి ఢీకొన్నప్పుడు వేగం తక్కువగా ఉండడంతో కూడా స్వల్ప ప్రమాదంతో బయటపడింది. కానీ అదే వేగంతో వచ్చి ఢీకొన్నట్టయితే మొత్తం కూడా
ప్రాణ నష్టం సంభవించేదని చెప్పవచ్చు. మనం ఎక్స్క్లూజివ్ గా సీసీ కెమెరా విజువల్స్ చూస్తున్నాం. అక్కడ సీసీ కెమెరా విజువల్స్ గమనించినట్లయితే ఆటోది ఆ టాటా ఏసీ ఏ విధమైనటువంటి తప్పిదం లేదు. వెనకాల వస్తున్నటువంటి కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యమే పూర్తిగా తప్పిదం అని కనిపిస్తుంది. ఎప్పుడైతే స్పీడ్ బ్రేకర్ రావడంతో కూడా ఆ టాటా ఏసీ వాహనాన్ని స్లో చేసుకోవడం జరిగింది. దాన్ని గమనించకుండా కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. సచిన్. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిపాడు బైపాస్ దగ్గర టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది లారీ. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.